బుజ్జి ఇయ్యకుంటే రేపు పోవచ్చు కదా నేను. అద్దె అమ్మ, రేపు పోతే రేపటికి 9 రోజులు, పెళ్ళికి ముందుగా వచ్చిన 9 వద్దులల్లా పోవచ్చా అని అమ్మ. మళ్ళీ ఆగిందనుకో ఎల్లుండి పోవాల్సి వస్తుంది. పోతేనే మరి ఒక వారం 10 రోజులకు మళ్ళీ ఒకసారి వచ్చిపో. సరే మళ్ళీ ఒక రోజు చూసుకొని మళ్ళీ రానా పని తీరినాక. ఇక అన్న, నీ ఫస్ట్ భార్య అంటే పిల్లలు గారని విడాకులు ఇచ్చినవచ్చు. అయినా దానికి పనితనం లేదు, ఇంట్లో పని చేసే రీతి లేదు, ఆడదాని రీతే లేదు. ఎప్పుడు చూడు అవ మీద బువ్వ పిల్లలు ఎట్లుంటారో అట్లా అత్తగారి ఇంట్లో ఉంటే నడవదు కదా. అదేదో దరిద్రం పోయింది అనుకొని ఇకనన్నా ఈ వైనతోటి కలిసిమెలిసి ఉండుర్రా. సరేరా. వదిన తల్లి గారు మంచి రోజు చూసుకొని వస్తా అన్నారు. ఓడి బియ్యం అడుగుతా. నీకు ముందు రోజు ఫోన్ ఇస్తాను కూడా రాబిడ్డ. సరేనమ్మా, మాట్లాడి మరి ఇడ్ని ఉండి ఆయన అదేదో చూసుకొని పోతే అయిపోతుంది కదా చెల్లె. ఉండు బావా. ఇంటికాడ పొలం పనులన్నీ అట్లనే ఉన్నాయి, పోయేస్తాం ఇక. ఇంటికాడ మస్తు పని ఉన్నది కదా, ఇప్పటికే వచ్చి వారం రోజులు అవుతుంది. పని చేసుకోకపోతే ఎట్లా చెప్పు. సరే ఇప్పుడు పోయినా కానీ మళ్ళీ అప్పుడైతే రా. నువ్వైతే తప్పకుండా ఉండాలి. సరే అల్లుడు రాండి. సరే నా రోజు చేయకొచ్చిందట, నాటే పిచ్చుకున్న తర్వాత అదే టైం అయితే 2 రోజులు అయితే అప్పుడు వస్తాను. సరే. రజనీ, రజనీ ఇట్లా ఒకసారి చెల్లె వాళ్ళు వెళ్తారట. సరే వదిలే, ఇంకో చెప్తా, మంచిగా ఉంటుంది. సరేనా? సరే నాన్న, మీరు మంచిగా పోయాలి. వెళ్ళేవారు పోయేస్తాం. సరే చేరుకున్నాక ఫోన్ చేయ బుజ్జి. అమ్మ. వెళ్ళేవారు బావ. చెల్లె వెళ్ళేవారు. మంచిగా పోయాలి. పోయేస్తాం మరి ఇక. సరే బావ. బావా, చెల్లి ఇంకో 2 రోజులు ఉంటాయి పోవాలి. ఇప్పుడు ఎందుకు పోయింది? నేను కూడా ఉండమని చెప్పింది. ఇక వాళ్ళు వచ్చి బాగా రోజులు అవుతుంది కదా, చేనులా పొలం పనులు ఉన్నాయట, అందుకే బాగా పోతామన్నాడు. మళ్ళీ వస్తారు కదా 2-3 రోజులు అయితే, పోనీ అన్నట్టు సపోర్ట్ లేకున్నా నేను కూడా. అవును కానీ నేను ఒక ముచ్చట అడగాలనుకుంటున్నాను. ఏంటిదే అడుగు. నువ్వేమనుకోవా? నేనేమనుకుంటా, నేను అడుగు, ఏం కాదు. అంటే నీకు విడాకులైనాయి అని తెలుసు కానీ అసలు ఎందుకు విడాకులైనాయి, ఏమైంది? ఇప్పుడు మౌనిక కూడా ఆమె పోతా అంటే మీ అమ్మతో నీతో మాట్లాడగలిగినా ఎందుకు, ఏం జరిగింది? ఈ విషయం నువ్వు అడగక ముందుకే నేనే నీకు చెప్పుదాం అనుకున్నానే. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఎలాంటి దాబరికలు ఉండద్దు. ఆమె నేను పెళ్ళి చేసుకున్నా, కానీ కొన్ని రోజులు మంచిగానే ఉంది. ఆ తర్వాత ఆమె బిహేవియర్ ఎందుకు నాకు నచ్చలేదు. మా పాలళ్ళల్లా మేమే అన్నిట్లల్లా మంచిగా ఉన్నోళ్ళం. ఆమె దేనిలో గలవకపోవు, ఎండ్లకు రాకపోవు, ఎవరితో సరిగా మాట్లాడకపోవు. మా అమ్మతో కూడా కసిరించుకున్నట్టే ఉండు, మా చెల్లెతో చక్కగా మాట్లాడపోవు. నేను పొద్దున్నాక పనిపోయి చేసి వచ్చి ఇంటికి వస్తే కూడా నాతో కరెక్ట్ ఉండకపోవు. అసలు భార్య అంటే నేను ఎన్నో ఊహించుకున్నానే, కానీ ఆమె నాకు దేనిలో కూడా భార్య స్థానాన్ని చూపించలేకపోయింది. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చిన. సరే, నేను అడిగినందుకు నువ్వేమనుకోకు. ఎందుకంటే నీ ప్రతి విషయం నాకు తెలియాలి కాబట్టి నేను అడుగుతున్నా, సరేనా? నువ్వు అడగక ముందుకే నా ప్రతి విషయం నీకు చెప్పుదాం అనుకున్నా. అసొంటిది నేనెందుకు ఫీల్ అయితేనే, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. రజని, నేను ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? అడుగు. నాకు 2వ పెళ్ళి కదా, నీకంటే ఇదే మొదటి పెళ్ళి. ఈ విషయంలో నువ్వేమైనా బాధపడుతున్నావా? నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. నువ్వు మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడే మా ఊర్లో అందరు అన్నారు 2వ సంబంధమైన అబ్బాయి మంచోడు అని. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకాలనుకున్నా కానీ 2వ పెళ్ళ, ఫస్ట్ పెళ్ళ అనుకోలే. నీ జీవితంలోకి నేను రాకముందు ఏమైందనేది నేను పట్టించుకోను. కేవలం అడిగినా ఏం జరిగింది అని తెలుసుకున్నామని. కానీ ఇప్పుడు నువ్వు మంచిగా ఉండి నన్ను మంచిగా చూసుకుంటే నాకు అంతే చాలు. ఖచ్చితంగా నీ కళ్ళకి నీళ్ళు రాకుండా మంచిగా చూసుకుంటానే. తక్కువ టైంలో నన్ను ఇంతగానో అర్థం చేసుకున్నావు. నాకు మస్తు సంబరం అనిపిస్తుంది. నాకేమో అమ్మ లేదు. అమ్మ లేని ప్రేమ నాకు అత్తమ్మలా, నాన్న ప్రేమ నాకు నీ లోపల కనిపిస్తే నాకు అంతే చాలు. తప్పకుండా రజని, కానీ కోపంలో మా అమ్మ నిన్ను ఎప్పుడన్నా కసిరించుకున్న ఒక మాట అన్నా కూడా నువ్వేం పట్టించుకోకే. నీకు ఏం కావాలన్నా, నీకు ఏం అనిపించినా, నీకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ విషయమైనా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. కానీ నీలో నువ్వు మాత్రం బాధపడకే. అస్సలు బాధపడ. నేను ఏదన్నా నీకే చెప్పుకుంటా.
సరేనా? ఏయ్ ఆ బ్యాగ్ లోపల పెట్టుకొని మంచిది తీసుకొని రా. పెళ్ళైతే మంచిగా జరిగింది, ఏ లోలి లేకుండా. మీ అన్న ఫస్ట్ భార్యతోనే నువ్వు ఏనాడు మంచిగా ఉన్నది లేదు. ఈ అక్కని చూస్తే జర మంచిగా ఉంది, ఈ అక్కతో జర మంచిగా ఉండే నువ్వు. అగో ఏంది గట్ల అంటానో? కాదు, దానికి ఏమన్నా అసలు రీతి ఉన్నదా? మరి ఆడబిడ్డ ఇంటికి వచ్చింది మందలిద్దాం అన్న ముచ్చడు ఉన్నదా? నేను అత్తే మూతాడు ముక్కిటి పెట్టుకొని ఇంత తిరుగుతుంది, ఇంకా దానికి నేను మంచిగా ఉండలేదా? ఓ మంచిగానే చెప్తాను నువ్వు. ఇంకా దాంతోటే నేను మంచిగా ఉండలేదట. దాని ముఖం చూస్తేనే ఏం మంచిగా జరగదు, ఎప్పుడు చూడు అంత గొడ్డు ముఖం వేసుకొని. భలే మాట్లాడతాను నువ్వు. ఏ ఊరకే పెళ్ళైన కాంచి నాకు తెలియదా మీ అవ్వ ఎట్లాంటిదో నువ్వు ఎట్లాంటిదాను? ఊకేమో గొడ్డు ముఖం అని మాట్లాడుతున్నావు. మరి మాట్లాడకపోతే ఏం చేస్తారు? ఆమె ఏమైనా చక్కగా ఉన్నదా పెళ్లి చేసుకున్న కాడికి వెళ్ళి? ఇంకా ఇప్పటమని కూడా అంటాను నువ్వు మళ్ళా మంచిది అని. ఎవలేసొంటోళ్ళో ఇప్పుడేం తెలియదు, కొత్త కొత్త మురిపాం కదా, నీకు అట్లా అనిపిస్తాను అంతే. ఏహే నీతో నొరుడు నాది బుద్ధి తక్కువ. ఆ పెళ్లి పనులలో పడి శేనకాడ పనులను అక్కనే పెట్టేసి వచ్చిన. సరే నేను శేనకాడికి పోయేస్తా, అన్నం కూర అండి పెట్టు. చేనులో ఏమన్నా కూరగాయలు ఉంటే తెంపుకోనరా, వచ్చినాక కూర అంటదా కానీ. తెత్తా ఇక, తెగపోతే ఏం చేస్తా? నేను తెచ్చేదాకా కూర అండవా? తెచ్చినాక ఆడతా పో. ఓ దాని గురించి బాగానే వెనకేసుకొని వస్తాడు. ఇదేసండు కొత్త మురుపం కొత్తగా. అయినా దీని కూడా పిల్లలు ఉడతారో పుట్టారో దాని లెక్కనే. సుమతక్క, ఓ సుమతక్క ఉన్నావా? ఇలా ఎవరైనా ఉన్నారా లేరు? ఎవరు సప్పుడు ఎత్తలేరు. సుమతక్క, అయ్యో నేనేరా. అత్తమ్మ లేదు. ఎటువేందిరా? పెళ్ళప్పుడు ఎవరియో తెల్ల డబ్బులు ఇట్లా తెచ్చిందట, ఇచ్చినాను. మరి మీ ఆడబిడ్డ ఏది? ఆడబిడ్డ లేదు, పొద్దుగాలనే వేయరు, 10-11 గంటల వరకు వేయరు. అయ్యో ఏమి ఎత్తిపోయిందని వేందిరా? పొడివాల బియ్యం అండేరా? అండలేదు. మా అత్తమ్మ ఉండి ఇంకొక 5 రోజుల తర్వాత అండుతా, అప్పుడు ఫోన్ చేస్తారు ఆ బిడ్డ అని అన్నది. అయ్యో ఆయనతో అండి పెట్టినాక 5 చేతి కడిగించినాక పోతే ఏమన్నట మీ ఆడబిడ్డ ఏమి ఎత్తిపోయిందని నేను బిడ్డ. అయితే మా అన్నకి ఇట్లుండి చేనుకాడ పనులు ఏంటంటే ఆయన పెళ్లికి వచ్చి ఇటే ఉన్నామంటే ఇప్పటివరకు ఇంటి ముఖం పోలేదు, పోయి వస్తాము ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి అంటే ఇక సరే అని చెప్పి పంపించింది అత్తమ్మ. అదే నేను కూడా ఇక అక్కకు మరి పని తీరిందో తీరలేదో అని మొన్న పెళ్ళప్పుడు మరి తట్టపట్టుకొచ్చింది, మరి అడుగుదామని వచ్చిన. ఏమో మరి అదే తట్టున నాకు తెలియదు. అత్తమ్మ వచ్చినాక నువ్వు వచ్చామని చెప్తాను. సరే మరే మర్చిపోకు. నేను వచ్చి ఇవన్నీ అడిగినట్టు మీ అత్తకి చెప్పకరా, నేను నీకు వదిననైతా, సంపతిగాడు నాకు తమ్ముడు అవుతాడు. మీ అత్తమ్మ చిన్నవనేరా, ఆయనతో దానికి ఇట్లా ఏమన్నా చెప్పావు? సరే. డబ్బా కోసం వచ్చినా అని చెప్పరా. అబ్బో అది చిన్నది కాదు, మళ్ళీ ఏమన్నా అంటే ఇల్లు మీకు పందిరెత్తది. సరే అట్నే చెప్తుంది వదినే. ఎందుకు మా అత్తమ్మని గంతగనం అంటున్నావు? అబ్బో మీ అత్త చిన్నది కాదు, ఫస్ట్ మా అరదలు ఎట్లా ఎగిందో ఏమో మీ అత్తతోటి. ఇక ఇదంతా పెట్టుకోడు కాదు, ఆయనతో నేను ఏమైనా చెప్పిన అనుకో అది నన్ను ఉంచనే ఉంచను. నువ్వైతే జాగ్రత్త పైలం. సరే వదినే. వచ్చినాకనైతే ఒక డబ్బా తెచ్చినానా. అత్తమ్మని ఇట్లా అన్నది ఈమె. మా అత్తమ్మకు మేమకు ఏం పగలు ఉన్నాయో అందుకే మా అత్తమ్మ నా అట్లా మాట్లాడతాను. సంపతి లే, ఏంద్రా ఒకటే పనుడు అంటాను? ఇంకా షేన్ కాడికి ఇట్లా పోయేది ఉన్నదా లేదా? ఏ పోత తీయరాదే, ఇప్పుడు చేయలేక ఏం చేయాలి? ఇక ఎప్పుడు రా పెళ్ళైనా కాంచాలి అటు మొక్కన ఓన్నే పోతలేవు, కడుపులోకి ఎట్లా వస్తుంది మరి? అరే ఇప్పుడు చేనులో ఏం పని చెప్పు నాకు. అరే ఇప్పుడు చేనులో ఏం పని ఉందమ్మా? చేనులో ఏం చేయమంటావు చెప్పు. అగో ఏం పని చేయాలని అంటవేంద్రా? నాటేపియద్దా? చిన్న పొలం దున్నిపించిరట, మళ్ళీ అందరం ఒకటేసారి అయితే ట్రాక్టర్ దొరకది. ఆ ట్రాక్టర్ మాట్లాడు, పొలం దున్నిపిద్దాం.
2 రోజులు ఆగమ్మా, 2 రోజులు అయితే అమావాస ఉంది. ఆయన అమావాస వెళ్ళినాక మా పొలం కాడ బావి కాడ మైసమ్మకు గోని కోసి బావన నుంచి వెళ్ళని రమ్మని ఆ ఓడి బియ్యం గిట్లా అంటుంది. అన్నీ ఒకసారి అవుతాయి. ఇక గిట్లనే అనుకుంటా 10-15 రోజులు గడిచిపోయారా. ఇంకెప్పుడు రా గిట్లనే అనుకుంటా 10-15 రోజులు గడిచిపోయాయి. మన ముందట సీనియర్ వాళ్ళు దున్నిపించారు అనుకో, మన పొలంలోకి ట్రాక్టరే రాదు. నేను సీనాన్నతో మాట్లాడినమ్మా, పొద్దుగాల చావడులు కడ కలిసిండు. మీరు దున్నిపించినాకనే నా దున్నిపిత్త తీరా అని అన్నాడు. ఆ ట్రాక్టర్ రాజుగారిని కూడా అడిగిన, వానికి ఇప్పుడు వీలు కదట, ఓ 10 మంది దున్నేటి ఉన్నాయని వాళ్ళు. అయితే నాకేం రంది లేదురా. అయ్యో మళ్ళీ ఇప్పుడు మీ అత్తగారికి ఇట్లా దెబ్బ మిమ్మల్ని తీసుకుపోతా అంటే మళ్ళీ అటోకో రోజు పోతుంది. వాళ్ళు తీసుకుపోయి వచ్చినాక మళ్ళీ చెల్లె తీసుకుపోతా అంటది. రాను అంటే మీ బావ ఫీల్ అవుతాడు. అటు పోవాలనే ఇక ఆటో రోజు అనగా చిన్న పూలు తీసుకుపోతా అంటారు. ఇట్లనే రోజులు గడిచిపోతాయి కాదు కొడుక. మరి ఎట్లా మరి మరి రేపు దున్నిపియన్నా మరి సపరేగా ఏమన్నా అంటే గట్లా మాట్లాడుతావు నువ్వు. ఎట్లా మాట్లాడవంటే మరి అమాస పోయినాక అంటున్నావు. ఇప్పుడు నువ్వు అన్నది కూడా నిజమే. మరి వాళ్ళు తీసుకుపోతారు, వీళ్ళు తీసుకుపోతారు. మళ్ళీ వీలు అవుతుందో వీలు కాదు. మరి రేపు దున్నిపి అంటే రేపు దున్నిపిస్తా. మరి ఒకసారి అయితే ఆ రాజుగారిని అడుగు, మరి దున్నుతో అడుగు. నువ్వు ఉన్నా లేకున్నా కూడా కొంచెం ఆటో ఇటో వేరే వాళ్ళని అడుగుతుంది. రాజుగారికి వీలు కాదని మొన్ననే వేరే వాళ్ళని అడుగుతా. దున్నిపి అంటే దున్నిపిస్తా. మరి ఇప్పుడు మరి నువ్వు నిన్న నుంచి అన్న అయిపో కానీ గన్మారి పోయి మందు పత్రాన్ని తీసుకొస్తా. ఏమో ఈ పెళ్లి పనులనే పడితే ఆటో ఇటో తిరిగి కాబట్టి నేను ఎప్పుడు యాద్ చేయనుంటున్నా నీకు తెలియదా? నీకు సోయలేదా? ఒక్కరిని ఎంతకాలం చూసుకోవాలి నేను. ఏమో గదే వచ్చింది ఇప్పుడు బాధ. కానీ చెల్లెకి కూడా ఫోన్ చేయాలి. ఇక ఒడి బియ్యం వండినాడు రమ్మనాలి దాన్ని. అదేమనుకున్నదో ఏందో దానికి పాపం అనుకున్న తీరుగా దానికి బట్టలు కొనియపోతే ఏం లేదు. అది మనసులో పెట్టుకున్నట్టున్నది రా. నాకు బట్ట ఫోన్ కూడా ఎత్తలేదు పోయినప్పటి నుంచి. అనుకోకుండానే పెళ్లి పెట్టుకుంటే మనకు పైసలు కూడా సమయానికి ఏంటన్నా దొరికినా ఆడో 10 ఈడో 10 చేసుకుంటా. మనం ఏదో ఎల్లువని మందం పెట్టినాం. మన చెల్లెనే ప్రతి పండుగ దానికి ఏదో ఒకటి పెట్టినే పట్టివి. అదే మాట్లాడుతుంది తీరాదు. ఇలా కోపం ఉంటే రేపు చల్లారుతుంది దానికి. చెల్లె మనదేరా కాదంటలేను, అది అర్థం చేసుకుంటుంది. కానీ మీ బావ తప్పు పట్టుకోడా? ఆయన ఏమనుకుంటాడే, మొదలు లగ్గమైనప్పుడు ఇంత బంగారం పెట్టనే పెడుతుంది. అయినా ఇప్పుడు ఓడిపి అంటే రోజు వస్తారు కదా, వచ్చేప్పుడు మళ్ళీ అడుగుతుంది మరి ఏమైనా పెట్టుకుంటావా బావా అని. అడగాలరా. మన దిక్కు తప్పు లేకుండా అయితే చూసుకోవాలి. సరే కానీ ఆ రాజుగారికి ఫోన్ చేసి మరి పొలం దునిపిస్తావా మరి ఏం చెప్తావు ఒకసారి ఆలోచించుకోను. రాజుగాడు కాకపోతే ఇంకా వెళ్ళకన్నా ఫోన్ చేయి. సరేనా? మర్చిపోకు మళ్ళా. అవు కానీ అది ఏం చెప్తా ఉన్నదా? ఇంట్లోనే ఉన్నది, పండుకున్నది. అది ఆడమన్నది నువ్వు విడవనుకున్నావు అంతే. రజని ఏం చెప్తానవే? ఏం లేదు, ఇగో ఇవన్నీ బట్టలను ఆగమాగం వేసి ఉంటే చదువుతాను. సరే కానీ ఎల్లుండి అమ్మ వాళ్ళు ఓడి బియ్యం వండుతారట. మీ నాన్నకును మీ పెద్దమ్మలకు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పు మరి ఫోన్ చేసి రమ్మని. ఎవరన్నా మీతో? అమ్మ అంటాన్ని ఎల్లుండి చేద్దామంటాను కదా. అవునా? నాకు నానుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? నాకు ఎట్లాగో అమ్మ లేనే లేదా. నాకున్నది బాపక్కలు. ఈ పెద్దమ్మలు అక్కలు అంటావా, ఈ ఒడి బియ్యానికి ఎక్కడి దాకా రావాలా అని అనుకుంటావు. అమ్మనే ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే పిలిచి నన్నుమని చెప్పు. నువ్వు పిసదానిగా ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు మొన్న ఏమన్నావు చెప్పు. అత్తమ్మనే మా అమ్మ లెక్క చూసుకుంటా నేను అని చెప్పి నువ్వు అంత మంచిగా. మళ్ళీ అమ్మలేనా ఎందుకు ఎడతాను పిచ్చిదాని ఉన్నావు? మేము లేవా నీకంతా? వాళ్ళ ముంగట నువ్వు కంటు కాకు, చెప్పే తిరిగి చెప్పు. వాళ్ళు అత్తే రాని లేకపోతే లేదు అని నువ్వు బాధపడవు. ఇంకెప్పుడు అట్లా మాట్లాడకు నాకు అమ్మ లేదు నాన్న ఒక్కడే ఉన్నాడని. నచ్చింది నాకు. చెల్లెకి ఫోన్ చేసి చెప్పిందా మరి? చెల్లెత్తుంది అట్లా వస్తారు, చెల్లును బాగా వస్తారు. ఫోన్ చేసిందట, నేను కూడా చెప్తా. వాళ్ళ బాగా అనుకుంటాడు అమ్మ ఒక్కతే. అమ్మ కూడా చిన్న చిన్న విషయాలకి ఈ పని వస్తలేదా ఆ పని వస్తలేదా అనుకుంటా. ఎందుకు చిన్న చిన్న దానికి ముఖమంతా మార్చుకుంటుంది బాగా. అది కాదమ్మా, నీకు నేను ఏం చెప్పినా చెప్పు. అమ్మ ఏమన్నా అంటే నువ్వు పట్టించుకోక అని చెప్పినా. నేనేం పట్టించుకుంటలేను కానీ అప్పుడప్పుడు అంటుంది తల్లి ఉండి నేర్పుతానేమో ఆ పనులు ఈ పనులు వచ్చు. ఒంటిగా పెరిగింది మొగరాయిడోళ్ళు ఏ పనులు వస్తాయని మాట్లాడుతుంది. నువ్వన్నీ మనసుకు తీసుకోకు. నేను అమ్మతో మాట్లాడతా కానీ దాని కోపం అప్పుడే చల్లారుతుంది. నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు. అదే నేనేం పట్టించుకుంటలేను కానీ ఇప్పుడు ఒడి బియ్యం పోసేటప్పుడు మా వాళ్ళు ఎవరు రారు. వాళ్ళని ఎవరైనా రమ్మన్నా కూడా దీనికి ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. అత్తే మా బాబు ఒక్కడ అత్తడు కావచ్చు. సరే అత్తే రాని లేకపోతే లేదు కానీ నువ్వైతే చెప్పే తీరి చెప్పు. నువ్వైతే బాధపడవు. నీకు మేము అందరం ఉన్నాం. నేను నీకు ఆ రోజు చెప్పిన అమ్మేమని అన్నా కూడా నువ్వు బాధపడకు. నీలో నువ్వు ఏదన్నా నాకు చెప్పన్నా నేను అమ్మతో మాట్లాడతానని. నువ్వు అవన్నీ పట్టించుకోకలేదు ప్లీజ్. సరే కానీ
రేపటి నుంచి నేను కూడా చేను కాడికి వస్తా. ఇంటికాడ ఉంటే కూడా మంచిగా అనిపించలేదు నాకు. అటు ఇటు నాకు కూడా పనులు వచ్చు కదా, నేను కూడా చదువు పని ఇదో పని చేసుకుంటుంటా. ఇంకెళ్ళి పెళ్ళి ఇప్పటికీ వారం 10 రోజులు అయితేనే పడితే. ఏమద్దు, అవసరం లేదు, నువ్వు ఇంటికనే ఉండు. చేనులకు వచ్చి నువ్వేం పని చేస్తావు? ఇంటికాడ మాకు ఏదో అండి పెట్టుకుంటుంటే చాలు. చేనులకు వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. కైకిలోళ్ళు ఉన్నారు, చేస్తారు. సాధన అయిన మందం నేను చేసుకొస్తా, నువ్వు చేనులకు రాకుంటావే. నీకు చూడబుద్ధి అయితే అట్టిగా వచ్చి చేను చూసుకుందని రా. సరే, తిన్నావా నువ్వు? తినలేదు. ఇప్పుడే చెప్తుందా? నిన్ననే అన్నది, చెప్తా అనుకున్నాను, మీరు చెప్తున్నాను. సరే చెప్తుంది. బాబుకి ఒకసారి ఫోన్ చేస్తా, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. చెప్తుంది. సరే. తిన్నావా అన్నం? ఇంకా ఏం లేదు, ఇంకా బట్టలన్నీ అట్నే ఉన్నాయి, ఏడి అన్నీ ఉన్నాయి కదా అని అమ్మ పొద్దుగలి టచ్ ఇవన్నీ చూసి అంటుంది. ఇవన్నీ చదివి మెల్లగా తింటా అని సపరేట్గా బట్టలు చదువుతాను. సరే మరి తిందామా చదువుతావా? ఇద్దరం ఒకసారి తిందాం. నేను అవి చదివిస్తా, నువ్వా? సరే.